శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ నవయుగానికి నాంది. ఊరి నుంచి చాలా తీసుకున్నాం, ఇచ్చేద్దాం. పుట్టిన నేలకు శ్రేయోభిలాషిగా ఉండిపోదాం. Since 15 years, we Shreyobilashi member. Karra Venkateshwar, social worker Bal, Bandari Krishna. In 6 months Hyderabad lo 6 months Samadhi. In Gangadhar garu, ఆయన 1 week నుంచి ఇక్కడే ఉండి చాలా మనకి హెల్ప్ చేస్తున్నారు. అప్కమింగ్ ఐపీఎల్ ప్లేయర్ వాళ్ళ సార్ చిన్నప్పుడన్నా ఆడొచ్చు. హర్షవర్ధన్ This can be an extension. That's not so much of an extension. వెల్కమ్ చేద్దామా మీ కరతాళ ధ్వనులతో. Thank you.
వచ్చినటువంటి వారిని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు మన కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ సాదర స్వాగత సుమాంజలి తెలియజేస్తూ కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోదామా. నిన్ననే అటు క్రికెట్ He is from Telangana and completed his schooling in Hyderabad. He is an alumnus of the National Defence Academy, Padakosla, subsequently attending prestigious institutions such as the Defence రాము గారిని కూడా సాధారణంగా వింటూ ఎవరైతే వారు పడిన మాట హెల్త్ క్యాంప్, దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్, ప్రకృతి వ్యవసాయం, తర్వాత రోడ్ సేఫ్టీ, చాలా కార్యక్రమాలు మా అయినాయి. ఆల్టర్నేట్ మంత్లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. మేము ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ సక్సెస్ రావడానికి కారణం మా టీం మెంబర్స్. ప్రతి ఒక్కరికి ఒకసారి నిలబడండి, ప్రతి శ్రేయోభిలాష్ మెంబర్ ఒకసారి నిలబడాలి. ఇవాళ ఇక్కడ వరకు రావడానికి కూడా మా శ్రేయోభిలాష్ ఒక్కడే లేదు, అందరం ఎక్కడే లేదు, అందరం. కాబట్టి మా అందరం కలిసి ప్రతి ఒక్క శ్రేయోభిలాషి ఈ శ్రమతోని ఇంతవరకు రావడం జరిగింది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ఇంకా సక్సెస్ చేస్తాం. కాబట్టి ప్రతి సక్సెస్లో కూడా మా శ్రేయోభిలాషులది పాత్ర ఉంది. ప్రతి ఒక్క పేరున మా శ్రేయోభిలాషులందరికీ విరిసిన రోజు భలే మంచి రోజు వసంత ఓకే. కేజీబీవి ములుగు ఇది తీసుకున్న వాళ్ళు అసైన్ వెళ్ళిపోవాలి. I wanted to meet the future of India. ఈ దేశాన్ని 20 ఏళ్ళు ఇప్పటి నుంచి 2047 when you say we are 100 years of independence, అప్పుడు మీలో ప్రతి వాళ్ళు 20 years యాడ్ చేస్తే అనుకుంటారు, will be 25-30 years. మీలో ప్రతి ఒక్కరు ఈ దేశానికి ఇంపార్టెంట్ సిటిజన్స్ అవుతారు. సో మీతో మాట్లాడి జస్ట్ షేర్ మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్, స్పీచెస్ కాదు, జస్ట్ షేర్ మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ప్యూర్లీ మీతో నా గొప్ప చెప్పడం గురించి కాదు. నేను మీలో ఒక్కడిగానే మొదలయ్యాను, నేను మీలో ఇప్పటికీ ఒక్కడిగానే ఉన్నాను. నేను ఇక్కడ హైదరాబాద్లోని బిహెచ్ఎస్ స్కూల్లో చదివాను. స్కూల్లో ఇస్ స్టడీ వెల్ అండ్ అది గోన్ త్రూ దిస్ జర్నీ. ఒకటి చెప్తాను మీ అందరికీ, మోస్ట్ ఆఫ్ ద టైం మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చదువు చాలా బోరింగ్ ఉంటుంది. అంటే ఏంటిది ఎక్కువ చదివిస్తున్నారు, ఎంతసేపు చదువు అంటుంది. ఎందుకు బోరింగ్ అనిపిస్తుంది అంటే మన స్కూల్కి వెళ్ళేది, స్కూల్లో కూర్చుని చదివేది, స్కూల్ నుండి వచ్చేది వేరే ఎవరి కోసం. స్కూల్కి వెళ్ళేది మన పేరెంట్స్ కోసం, చదివేది టీచర్స్ కోసం, వచ్చి వేరే పని చేయాలనేది లేదు. దట్ ఓనర్షిప్ ఆఫ్ దట్ ఎడ్యుకేషన్ మీలో ఉండాలి. అది మీరు చదివేది వాట్ టైమ్ యూర్ స్పెండింగ్ టుడే ఈజ్ ఫర్ యువర్ ఓన్ గోల్. మనం ఈ రోజు ఎంత చదివితే, ఎంత ఇన్వాల్వ్ అయితే, టేక్ దట్ ఓనర్షిప్ ఆఫ్ ద లైఫ్. ఈ రోజు చేసింది మీరు, ద రిజల్ట్స్ విల్ కమ్ 20 years after this. ఈ రోజు కొంచెం కష్టపడితే, యాక్చువల్లీ కష్టం కాదు అది, I'll tell you, practically I used to be a very notorious student. These guys are here in front of me. They know I should top the class, but at the same time I did everything else which life offered me to do, whether it was sports, games or friends. ఎందుకంటే చదువు అనేది
ఒక కార్యం కాదు. చదువు అనేది ఒక శిక్ష కాదు. చదువు అనేది మన కోసం మనం చేసే ప్రతి విషయంలో అది ఒక అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకోగలిగితే యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ ఎనీథింగ్, రిమెంబర్ దిస్, దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యూ. అది చేయగలిగిన రోజు మీ ఫౌండేషన్స్, ద బేస్ ఆన్ విచ్ విల్ గ్రో యువర్ లైఫ్ అండ్ కెరియర్ విల్ బి వెరీ స్ట్రాంగ్. అంటే మన పునాది చాలా గట్టిగా ఉంటుంది. ఆ పునాది మీద మీరు ఏది కట్టుకోవాలంటే అది కట్టుకోవచ్చు. నేను డిఫెన్స్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ మంది ఉండేవాడు. అది మన సౌత్లో డిఫెన్స్ అంటే పెద్ద అవగాహన లేదు. జనాలు డిఫెన్స్ అంటే అది చాలా సీరియస్, లైఫ్కి డేంజర్ అది. మా టైంలో ఇంజనీరింగ్ మెడిసిన్ చేసే తప్పితే వేరే ఏది కార్యం ఉండేది కాదు. డ్రీమ్ ఉండేది. డ్రీమ్ వాస్ టు ఫ్లై. పైన ఆకాశం నుంచి విమానం ఎగరేసి కింద చూడటం పక్షులు దేవుడు ఇచ్చిన వరము, మనము సాధించగలిగిన శక్తి అది గుర్తుంచుకోండి. మనము ఆకాశం నుంచి మామూలు స్పీడ్లో కాదు, అతి వేగంగా 15 km/s వెళ్ళగలిగిన శక్తి అందులో కూర్చొని మీరు ఫ్లైంగే కాదు, మీరు దేశాన్ని రక్షించాలన్న గౌరవం వచ్చేది కేవలం ఇట్లాంటి వృత్తి అనే ఉద్దేశంతోనే. దేశాన్ని సేవ్ చేయాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ప్రతిరోజు ఒకరు సేవ్ చేయగలరు. కానీ డిఫెన్స్లో ఉంది రైట్ గోయింగ్ టు ద బార్డర్స్ and protecting the country in terms of the people and the nation is a very honorable job. That was the motivation we said, yes, let's take this risk. Because when you fly every day, pratisari paiki vellinappudu emotundi, there is a challenge, there is a risk, and there is the biggest thing is the satisfaction that is achieving something. You are literally flying in the sky, looking down on the earth, which not many people are blessed. I must confide, మా ఇద్దరు పిల్లలు కూడా ఎయిర్ ఫోర్స్లో చేరారు. బాబు సుఖాయ్ ఎగరేస్తాడు, దట్ ఫ్లైస్ అట్ 2500 km/h. సో లెక్క చూస్తే ఆ వేగంలో మీరు ఫ్లైంగ్ చేయట్లేదు, మీరు వెళ్ళి శత్రువు మీద మనము వేయగలిగిన బాంబులు, వేయాల్సిన రాకెట్స్, మిజైల్స్ చేసి దేశాన్ని రక్షిస్తున్నామన్న సాటిస్ఫాక్షన్ is a tremendous satisfaction which no amount of money, no amount of luxury and property will get you. ఆ రోజున మీ ఛాతి గొప్ప గర్వంతో విలాయిస్తుంది. మీ చుట్టుపక్కల ఆహా, నేను లైఫ్, దేవుడిచ్చిన లైఫ్కి నేను ఒక సార్థకత తెప్పించాననే ఉద్దేశం వస్తుంది. సో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. ఈ దేశము 10 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల తర్వాత ఎట్లా ఉంటుందంటే మీరందరూ ఎంత బాగుంటే ఈ దేశం అంత బాగుంటుంది. బిల్డింగ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, దేశ ప్రజలు అంటే మీలో ప్రతి ఒక్కరు హ్యావ్ టు బి స్ట్రాంగ్, హ్యావ్ టు బి గుడ్. ఈచ్ వన్ ఆఫ్ us is a great talent. Remember this. When Abdul Kalam started his journey from a small village in Ramanathapuram and reached up to Delhi as the president. ఆయన ఎందుకు అలా అయ్యారు అంటే ఆయన నేను చేయగలననే నమ్మకం ఉంది కాబట్టి ఆయన అలా అయ్యారు. మీలో అనుకుంటే అంత బాగా చేస్తారు, అది గుర్తుంచుకోండి. సో ఇమీడియట్లీ వారు అన్నట్టు, చండీగఢ్ అన్నట్టు మీరు వెళ్ళిన తర్వాత లైఫ్లో నేనేం చేస్తాను, నేనేమైతే నేను నా జాబ్లో ఎవ్రీడే ఈవినింగ్ తిరిగి వెళ్ళి సాటిస్ఫై అవుతాను, హ్యాపీగా ఉంటాను, అది మీరు డిసైడ్ చేయండి. నేను విశ్వ గారికి రిక్వెస్ట్ చేస్తానండి, యూ ఆఫర్ అ మెంటరింగ్ థింగ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. ఏమేమి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయో మనం వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. మనం ఈ రోజున ఒకప్పుడు ఓన్లీ ఇంజనీరింగ్ మెడిసిన్ ఉండేది. ఈ రోజున ఇఫ్ యూర్ ఎ గుడ్ కుక్ ఆల్సో యూ కెన్ మేక్ ఎ లైఫ్, యుల్ బి ఎ హ్యూజ్ చెఫ్. If you are an engineer, you are a scientist, whatever you are, you can do excellent provided you choose the career. So దీనికి ఒకటే విధానము, you please own the line you take. అంటే మనకి ఇష్టం వచ్చినది మనం చేయాలి. అది ఈ రోజు మీరు డిసైడ్ చేస్తే మీ పేరెంట్స్, మీ టీచర్స్, ప్రతి ఒక్కరు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. మీరు చేసే పని మీకు నచ్చుతుంది. పని నచ్చినప్పుడు రిజల్ట్ ఆటోమేటిక్గా బాగుంటుంది.
రిజల్ట్ బాగున్నప్పుడు అందరితో ఆటోమేటిక్గా గౌరవం వస్తుంది. నో మనీ, నో పొజిషన్ విల్ లీడ్ టు దట్. When you are good, people will look up to you. People will say this is the way one person should be. దీనికి కావాల్సిన 3 బేసిక్ ఎనీ హ్యూమన్ బీయింగ్, ఎనీ పర్సనాలిటీకి 3 వ్యవస్థలు ఉంటాయి. ఫస్ట్ ఈజ్ ఫిజికల్ ఫిట్నెస్. దానికి స్పోర్ట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వెన్ యూ సే టీమ్, ఇండివిజువల్ స్పోర్ట్స్ ఒకటే కాదు, వీఆర్ ఎక్సలెంట్ ఇండివిజువల్లీ, బట్ వెన్ యూ వర్క్ యాజ్ ఎ టీమ్, మనం టీమ్గా పనిచేసినప్పుడు మన స్ట్రెంగ్త్ని వేరే వాడితో మొత్తం టీం గెలవాలనే ఒక దీక్షతో పనిచేస్తాం. అదేవిధంగా సమాజంలో మనం తర్వాత వెళ్ళినప్పుడు మనం ఒక్క విక్టరీనే కాదు, మన సమాజం బాగుండాలి అనే ఒక మీకు ఓన్ ఇంటెన్షన్స్ వస్తాయి. అదే మీరు ఫాలో చేయగలుగుతారు. ఫిజికల్ ఫిట్నెస్ మొదట్లో అనిపిస్తుంది ఎక్సర్సైజ్ చేయాలంటే చాలా కష్టము, చేయలేము అని. ఐఎమ్ షూర్ ఇండియాస్ పరిగెత్తినప్పుడు మొదట్లో అనిపిస్తుంది చాలా నొప్పి వస్తుంది. కానీ ఆ నొప్పిని సహించి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన వారే you'll become better sportsmen, you'll become better personalities. పొట్ట రాదు, you'll be healthy, you'll look smart. వీటికి స్మార్ట్గా ఉండాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఆ కొంచెం కష్టం will give tremendous results. అండ్ కొంచెం సేపు ఆగిన తర్వాత ఆ కష్టం అనేది ఒక అలవాటు అయిపోతుంది. It will never be a కష్టం. అందుకని all you youngsters take a view that you should play and stay physically fit always. ఎందుకంటే ఫిజికలీ ఫిట్ లేకపోతే you cannot be mentally strong and morally straight. Physical fitness is the basic foundation. The temple గట్టిగా ఉన్నప్పుడే అందులో ఉన్న దేవుడు బాగుంటాడు. Physical fitness అనేది most important. Please take it as a daily diksha. Every day you have to do physical fitness. Run, make your arms strong, make your breathing strong, make your body fit. అప్పుడు పొట్ట లేకుండా, లేకపోతే ఈ రోజులో ఏంటి, థ్యాంక్స్ టు దిస్ KFC and everything else. If you work hard, you run, you exercise, you play, you can still have KFC and not be smart and not become fat. Remember this. So you want to go and enjoy your KFC, మీరు ఆ బర్గర్స్ తినాలి అనుకుంటే work hard, play hard so that you are physically fit. Next comes your mental strength. Mental strength అనేది is the basic thing on which it drives. It's like a current which pushes you through. మనం ఒక మార్గం అనుకుంటే దాంట్లో to make you act towards that is what is your mental strength. మీరు once you decide, అన్నట్టు రాసుకున్నారు మీరు కలెక్టర్ అని, రాసుకుంటే ఆ పుస్తకం పోవడం కాదు, దాన్ని ఎంత స్ట్రాంగ్గా మనం మైండ్లో తిప్పగలము, దాన్ని బట్టి మనకి వచ్చే కార్యము, మనకు వచ్చే నిర్వహణ అంత గట్టిగా ఉంటుంది. Mental strength is getting that firm conviction in your mind that you're good and you will achieve what you want to do. Because మార్గాలు అందరూ ఉన్నారు, ఇక వీడు చూపిస్తాడు. మీరు వెళ్ళాలి అనుకుంటే మార్గాలు అంతటా అయ్యే వస్తాయి, సహకరించే వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే వస్తారు. కానీ మీరు మీ పేరెంట్స్ కోసం, మీ టీచర్స్ కోసం చదివినంత కాలం ఆ మార్గం చూడరు, ఆ గమ్యం చూడరు. గమ్యం ఇస్ వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్లీజ్ రైట్ యువర్ డెస్టినేషన్ నౌ, అకార్డింగ్లీ యూ విల్ బోర్డ్ ద ట్రైన్ వేర్ యూ హ్యావ్ టు గో దేర్. Mental strength. Third, and the most strongest thing is moral correctness. Over a period, ఏమవుతుందంటే we stop giving enough importance to all these ethically correct things. మనము చేసేది కరెక్టా కాదా, పుట్టిన స్వార్థం కోసం చేస్తున్నామా, సమాజంలో ఇదివరకు అనేవాళ్ళు చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడో నెక్స్ట్ జన్మలో ఏదో ఏదో చేస్తారని. ఈ రోజున మనం చేసే పాపాలు, మనం చేసే కాలుష్యం మనకి ఇక్కడే వస్తాయి, తిరిగి వస్తాయి, మనకే వస్తాయి. లైక్ సింపుల్ థింగ్, లైక్ ఇఫ్ యు ఆర్ చీటింగ్ 1 person, remember in 140 crores, the 139 others are going to cheat you. If you don't cheat and make it a habit not to cheat, not to steal and not to tell the truth, then all of us together as a team will be strong, గట్టిగా ఉంటాము, కరెక్ట్ మార్గంలో ఉంటాం. ఎథికల్లీ కరెక్ట్ అనేది మీరు చిన్నపిల్లలు కరెక్ట్గా ఆలోచించగలరు. కొన్ని రోజులు ఆగిన తర్వాత అది ఇలాగే నడుస్తుంది అనుకుంటాం. మీరు మనకి కరెక్ట్గా ఉండాలి అని అనుకుంటారు, అది అలవాటు చేసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా చేస్తున్నా మనకు చెప్పండి. మీరు కరెక్ట్గా ఉండటం ఇంపార్టెంట్. కరెక్ట్గా ఉన్న రోజు మీరు ఏ రోజు కింద కళ్ళు దించి చూడాల్సిన అవసరం ఉంటుంది.
You can feel proud of yourself. You can walk straight wherever you go. Because this is exactly what we teach you in the armed forces. Discipline. Discipline అంటే మీరు చూసారు ఇప్పుడు ఈ స్మార్ట్ గర్ల్స్ గుడ్డతో తుడుచుకున్నది శుభ్రంగా ఉంటుంది. మీరు అదే అడిడాస్ కానీ స్నీకర్స్ కానీ వేసుకున్న క్లీన్గా లేకపోతే అది ఇట్ డజంట్ గివ్ యూ శుభ్రం. Very important discipline in terms of your physical appearance and your conduct and how you go about. Time అనేది correct గా ఉండాలి. There is enough time, 24 hours. The winner is the fellow who uses this time correctly. I'm not saying just read, no way. You will never be a complete person. You have to read not only your school books, you have to play, you have to go around to see the world. The only way you can do this is ఈ మొబైల్ అనేది కొత్తది అలవాటైంది మనందరికీ, సోషల్ మీడియా. It's a big disease, I tell you. It's an addiction. Make it a habit that not more than half an hour in the morning, half an hour in the evening. That's it. Use it for correct sense. But otherwise, పక్కన ఉన్నోని మర్చిపోయి ఎక్కడో ఉన్నోని కనెక్షన్ లేనోని we're trying to connect with through this mobile. Let me tell you, the relations which you build physically is any day much, much stronger because they are available to you every time than any of these 100 or 1000 or 1 lakh followers you have on the net. Get rid of this addiction. Use it for good purposes. Social media is very important. Use it for good purposes. You'll do well. Once again, నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రేయోభిలాషి ట్రస్ట్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ ఆల్వేస్ లవ్ యూ అండ్ ఎనీ ఆఫ్ యూ మీలో ఎవరైనా ఎనీ హెల్ప్ ఆర్ ఎనీ గైడెన్స్ యూ వాంట్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ. ద నంబర్ విల్ బి దేర్ విత్ యూ. కమ్ అండ్ కాంటాక్ట్ మీ. ఐ విల్ actually assist you in whichever way you want. All the best. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇల్లు కన్నా దేశం గొప్పది. దేశాన్ని ప్రేమించాలి. దేశం పట్ల బాధ్యతగా ఉండాలి. సమాజం పట్ల సమస్యల పట్ల అవగాహన పెంచుకోవాలి. జీవితంలో ఒక స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ప్రతిరోజు నిరంతరం కృషి చేయాలి. ఆ కృషి ఫలితం కేవలం మనకు కాదు, ఎంతోమందికి ఉపయోగపడే విధంగా మన జీవితం ఉండాలని ప్రతి విద్యార్థి జీవితంలో కలలు కనాలి. అది సాధ్యం అవుతుందా లేదా అని చాలామందికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ పుట్టుకతో ఎవరు ఏమీ నేర్చుకొని రారు. ఏ వ్యక్తి అయినా అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారు అంటే ఆ వ్యక్తి క్రమశిక్షణ, నిజాయితీ, ప్రతి విషయం పట్ల తెలుసుకోవాలనేటువంటి దృక్పథం, తెలుసుకున్న మంచి విషయాలను జీవితంలో ఆచరించడం, ఆచరిస్తూ పోతే కొంతకాలం తర్వాత నిన్ను, నీ జీవితాన్ని ఇంకొంతమందికి ఆదర్శంగా ఉండే విధంగా మీరందరూ కూడా జీవితాన్ని తీర్చిదిద్దుకోగలుగుతారు. దీంట్లో కులమనో, మతమనో, ప్రాంతమనో, భాషనో, లింగ భేదం లేకుండా ఎవరికైనా సాధ్యమే. మనమందరం ఈరోజు చూస్తున్నాం. ఒక 40 సంవత్సరాల ముందు ఈరోజు పట్టణాల్లో నివసిస్తున్నటువంటి ఎంతోమంది ఇండస్ట్రీస్ కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అందరూ ఒకప్పుడు పల్లెల్లో ఉన్నవాళ్ళు. సో పల్లె పట్టణం అనే భేదం లేకుండా కృషి మాత్రమే నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలుగుతుంది. ఆ కృషితో పాటు నిజాయితీ కూడా ఉండాలి. ఆ నిజాయితీతో పాటు కష్టం ఉంటే కనుక ఖచ్చితంగా మనం అందరం రేపటి సమాజంలో, భారతదేశంలో అందరూ ఉన్నతమైన లక్ష్యాలను చేరుకుంటారని భావిస్తున్నాను. భావించే క్రమంలో మనం అందరం కష్టపడదాం, మన దేశాన్ని నిర్మించుకున్నాం. మీరందరూ కూడా రేపటి కేవలం ఉద్యోగం అనేటువంటి నిదానం కాకుండా చదువుతో పాటు ఉద్యోగం ఇచ్చే స్థాయికి మీరందరూ ఎదిగే విధంగా మీ ఆశయాలు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రేయోభిలాషి ట్రస్ట్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో కూడా మనం వాళ్ళతో చేయగలిపాం. ఎందుకంటే విద్యార్థులకు ఎంతో కొంత లాభం జరిగే కార్యక్రమాలే దీంట్లో ఉన్నాయి. విజన్ 1లో అయితే మోటివేషన్ క్లాసులు ఉన్నాయి, విజన్ 2 అయితే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉన్నాయి. ఇంకా రాబోయే కాలంలో కొన్ని కార్యక్రమాలు చేపడతామన్నారనే కాంటెక్ట్లో మనం కూడా దాంట్లోకి వెళ్ళాం. కాబట్టి మన విద్యార్థులంతా ఏదో గ్రామీణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలనే సంకల్పంతో మన విద్యార్థులు దీనిలో చేర్చడం జరిగింది.
కాబట్టి శ్రేయోభిలాష ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకు చెప్తామంటే ఎవ్రీ ఇయర్ గత 4-5 సంవత్సరాలు అబాకస్ అనే ప్రోగ్రాం గౌరవ మంత్రివర్యులు వచ్చే ఇదే దాంట్లో బ్రహ్మాండంగా చేసిన చరిత్ర ఈ శ్రేయోభిలాష. కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తాం. మా పిల్లలకు చాలా లాభమైన ప్రోగ్రాం అబాకస్ ఒకటి ఉండింది. తర్వాత అలాంటి కార్యక్రమాల్లో ఇంకా ఇన్వాల్వ్ చేస్తూ పక్కన ఉండే మండలాలైన గజ్వెలైనా వర్గలైనా మర్కూక్ అండ్ జగదేపూర్ వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. కానీ ఒకే మండలానికి పరిమితం చేయకుండా, అంటే ఓన్లీ ములుక్కే కాకుండా పక్క మండలాలు కూడా ఇన్వాల్వ్ చేయడం ఉద్దేశం, పిల్లల్లో కాంపిటేటివ్ స్పిరిట్ పెంచాలనే ఆలోచనతో చేస్తున్న కార్యక్రమాలు. కాబట్టి అందరు విద్యార్థులు పాల్గొన్నారు. పీఈటీలకు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే దాదాపు 40-50 టీంలు అయినప్పటికీ బ్రహ్మాండంగా ఆడిపించినందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అందులో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానోత్సవం ఉంది. పాల్గొనడమే గొప్ప విషయంగా భావిద్దాం. గెలుపోవటంలో సహజం కాబట్టి పాల్గొన్న వారందరికీ తర్వాత 2 రోజులు మంచి భోజన వసతి కల్పించి, ఈ రోజు కూడా లేట్ అవుతుంది సార్ అంటే మళ్ళీ వాళ్ళు శ్రేయోభిలాషులు భోజన వసతి కల్పించారు మనకి. కాబట్టి ఏది అడిగినా కాదనకుండా మన విద్యా వ్యవస్థకు తోడ్పడుతున్న శ్రేయోభిలాషులందరికీ